డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్లో వారం రోజులుగా ఓలా ఉబెర్ క్యాబ్ డ్రైవర్లు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. ఓలా ఉబెర్ కంపెనీ ప్రతినిధులతో అధికారుల సమక్షంలో చర్చలు జరుగుతాయని భావించిన డ్రైవర్లు ఖైరతాబాద్లోని ఆర్టీఏ కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. అయితే రవాణా శాఖ సంయుక్త సంచాలకులు రఘునాథ్ సోమవారం చర్చించుకుందామని చెప్పడంతో డ్రైవర్లు ఆగ్రహించారు. తక్షణమే ఓలా ఉబెర్ కంపెనీ ప్రతినిధులను రప్పించే వరకు కదిలేది లేదని సుమారు 2 గంటల పాటు కార్యాలయంలోనే బైఠాయించారు. చివరికి పోలీసులు రంగంలోకి దిగి డ్రైవర్లను పోలీస్ స్టేషన్కు తరలించారు. 1,20,000 డ్రైవర్లు ఇవాళ మేము ఇక్కడ సమ్మె చేస్తున్నాము, ప్రభుత్వము కనిపిస్తలేదా? నేను ఒకటే అడుగుతున్నా, ఓన్లీ ఫార్మాలిటీస్ గురించి మాకు పిలిపించినారా? నిన్న చెప్పినారు 24 గంటల్లో మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ప్రభుత్వం మీ ప్రాబ్లం తీసుకురామని చెప్పినామని వెంకటేశ్వర్లు గారు చెప్పడం జరిగింది, రఘునాథ్ గారు చెప్పడం జరిగింది. నిన్న చెప్పిన తర్వాత మేము ఖుషీగా మా ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. నిన్న వాళ్ళని పిలిపించినారు, ఇవాళ వాళ్ళు రాలేదని క్లియర్గా చెప్తున్నారు. అంటే ప్రభుత్వంకు వాళ్ళు భయపడతలేరా? వాళ్ళు తెలంగాణ వల్ల, మేము తెలంగాణ వల్ల, అది కేసీఆర్ గారు చెప్పాలని క్లియర్గా చెప్తున్నాము.